సో చాలామంది వాళ్ళ లైఫ్‌ని సెల్ఫ్ వాలిడేషన్ ఉండకుండా అదర్స్ వాలిడేషన్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. సో అట్లా సెల్ఫ్ వాలిడేషన్ రావాలంటే ఏం చేయాలి? ది సెల్ఫ్ వాలిడేషన్ కావాలి అని అంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు వర్క్ అపాన్ ఇస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ వర్త్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ వర్త్ తెలిసిన వాళ్ళు సెల్ఫ్ వాలిడేషన్ వైపు దే కీప్ మూవింగ్ టువర్డ్స్ ఇట్ అనమాట. సో చిన్న ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఈ డ్రెస్ వేసుకుంటున్నాను, లేకపోతే ఈరోజు నేను ఇలా రెడీ అవుతున్నాను అని అంటే 90% పీపుల్ అసలు ఎందుకు రెడీ అవుతున్నారు, ఎందుకు డ్రెస్ వేసుకుంటున్నారు అంటే పక్కన వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి అనేది ఉంటుంది. సో దే ట్రై టు గెట్ రెడీ ఓన్లీ టు ఇంప్రెస్ ది అదర్ పర్సన్. నీకు నచ్చిందా, నిన్ను నువ్వు ఇంప్రెస్ చేసుకుంటున్నావా అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ప్రైమరీ అది. సో ఆ సెల్ఫ్ వ్యాలిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి నచ్చిందా లేదా పక్కన పెట్టేసేయండి, నాకు నచ్చడం ఈజ్ ప్రైమరీ. నాకు నచ్చకపోయినా కూడా జనాలకి నచ్చుద్ది అని చేసే పనులు ఉంటాయి చూడండి, అక్కడ ఏమవుతుంది అంటే జనరల్గా మనకు అదే అలవాటు. మనకి ఏంటంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు జనాల గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా, అక్కడ ఏంటంటే ఆ అలవాటు వల్లనే పక్కన వాళ్ళ వ్యాలిడేషన్ని కోరుతూ ఉంటాం మనం. ఇప్పుడు చూడండి, ఈరోజు మీరు ఈ డ్రెస్ వేసుకున్నారు, రేపు ఇదే డ్రెస్ మళ్ళీ వేసుకోవాలి అని అంటే ఎంతమంది వేసుకుంటారండి? ఈరోజు వేసుకున్న డ్రెస్ రేపు మళ్ళీ వేసుకోవాలంటే వేసుకోరు. ఆ డ్రెస్ ఇష్టం లేకనో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ కాదు. అందరు ఏమనుకుంటారంటే నేను మళ్ళీ ఇదే డ్రెస్ వేసుకుంటే నా దగ్గర బట్టలు లేవు అనుకుంటారేమో జనాలు, నేను మళ్ళీ ఇదే డ్రెస్ వేసుకుంటే నేను స్నానం చేయలేదు అనుకుంటారేమో. అంటే జనాల గురించి రోజు పొద్దున లేవగానే మనం ఆలోచించేది ఫస్ట్ జనాల గురించి ఆలోచిస్తున్నాం. అది మనం చేసే మిస్టేక్. మీ గురించి మీరు ఆలోచించుకోండి, మీకేది ఇష్టమో, మీకు అది నచ్చుద్దా లేదా అని ఆలోచించి జనాలని సెకండరీ కన్సిడర్ చేయండి, బట్ ఇట్ షుడ్ బి సెకండరీ. ప్రైమరీ మన గురించి మనం ఆలోచించాలి. ఈ అలవాటు కనుక డెవలప్ చేసుకున్నారు అని అంటే యూ విల్ స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ సెల్ఫ్ వాలిడేషన్. అంతేగాని పద్దాక జనాల గురించి ఆలోచించుకుంటూ వాళ్ళు మనం చేసే యాక్ట్స్ మొత్తం వాళ్ళ మీద డిపెండెంట్ ఉంది అని అంటే ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్వన్ ఎల్స్ టు వాలిడేట్ యూ. సో లైఫ్లో చాలా మందికి సెట్ బ్యాక్స్ ఉంటూ ఉంటాయి. సో మళ్ళీ వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఎటువంటి పనులు చేయాలి? సెట్ బ్యాక్స్ అనేది కామన్ అండి. ప్రతి పర్సన్ ఏంటంటే లైఫ్ విల్ పుల్ యూ డౌన్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్. సో అంత కిందికి లాగినప్పుడు చాలామంది కుంగిపోయి ఇంకా నా జీవితం ఇక్కడికి అయిపోయింది, ఇంకా నిన్ను మళ్ళీ ఐ కాంట్ బౌన్స్ బ్యాక్ అనే ఒక నెగటివ్ థాట్లోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా వీఆర్ ఆల్ ఇన్బిల్ట్ విత్ ది ఎనర్జీ అనమాట. వీఆర్ ఆల్ ఇన్బిల్ట్ విత్ ది ఎనర్జీ టు బౌన్స్ బ్యాక్. ఎన్నో కేసెస్ చూసాం మనం, ఏంటంటే అసలు మరీ నెగిటివ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు లైఫ్లో. వాళ్ళకి మనకి తేడా ఏం లేదు, ప్రతి పర్సన్కి ఆ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని కరెక్ట్గా ఛానలైజ్ చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. బట్ జనరలీ వాట్ పీపుల్ డూ ఇస్ ఒక్కసారి లైఫ్లో ఒక పెద్ద దెబ్బ తగలంగానే ఇంకా అయిపోయింది, ఇంకా ఇంకేం లేదు అని అనుకుంటారు. సో అలా కాకుండా వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ లైఫ్ ఆల్వేస్ విల్ గివ్ అస్ ది సెకండ్ ఛాన్స్. ఆ సెకండ్ ఛాన్స్ తీసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మీరు ఇప్పుడు ఒక బాల్ని తీసుకొని నేను నేల మీద కొట్టాను అనుకోండి, అది అక్కడ స్టిక్ అయిపోదు, ఇట్ విల్ బౌన్స్ బ్యాక్, రైట్? వీ హ్యావ్ టు బీ లైక్ దాట్. మీరు ఎంత కిందకి ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేసే స్కోప్ ఉంటుంది మనకి. సో ఈ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని లైఫ్ మనల్ని ఎంత కిందికి తీసుకెళ్ళిందో అంత పైకి వెళ్ళే స్కోప్ ఉంది అని అనే ఒక పాజిటివ్ థాట్ తోటి వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ అవర్ యాక్షన్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా చూడండి, లైక్ హౌ వీ కెన్ బౌన్స్ బ్యాక్ అనేది. మనకి దినేష్ కార్తిక్ తెలుసు కదండి, మన క్రికెటర్ దినేష్ కార్తిక్. అతను డెబ్యూ అయినప్పుడు 2004లో అతను డెబ్యూ అయ్యే టైంలో ఒక వికెట్ కీపర్గా ఇండియన్ టీంలోకి వద్దాం అనుకున్నాడు. కానీ అదే టైంకి ఎంఎస్ ధోని కూడా డెబ్యూ వచ్చారనమాట. సో ఎంఎస్ ధోని కూడా అదే టైంకి వచ్చేసరికి ఏంటంటే ఆయన ఇర్రీప్లేసబుల్ అయిపోయాడు. లైక్ ధోని బికేమ్ వెరీ ఫేమస్. ఎవరిని కదిలిచ్చినా నా రోల్ మోడల్ ధోని అనుకుంటా. అంత ఇర్రీప్లేసబుల్ పర్సన్ ఉండగా దినేష్ కార్తిక్కి పెద్దగా అవకాశాలు రాలేదు లైక్ ఇంటర్నేషనల్ టీంలో. ఆయన బాగా ఆడతాడు, రాణిస్తాడు, టాలెంట్ ఉంది, కానీ ఇంకొక పర్సన్ ఇర్రీప్లేసబుల్గా ఉన్నాడు కాబట్టి ఆయనకు పెద్దగా ఛాన్సెస్ రాలేదు. కానీ అతను రిజెక్టెడ్గా ఫీల్ అయ్యి లేకపోతే స్ట్రెస్ గురయ్యి వదిలేయకుండా డొమెస్టిక్ క్రికెట్ ఆడి మళ్ళీ అతను ఏంటంటే హీ వాజ్ ట్రయింగ్ ఇన్ ది ఇంటర్నేషనల్ మ్యాచెస్. అక్కడ ఒకటి రెండు మ్యాచెస్లో అతనికి వచ్చినాయి అంతే. అలాంటి సమయంలో ఆల్రెడీ స్ట్రెస్లో ఉన్నాడు దట్ ఆయనకి ఇంటర్నేషనల్ ఛాన్సెస్ రావట్లేదు అనేసి. అలాంటి టైంలో వాళ్ళ వైఫ్ షీ హ్యాడ్ అన్ అఫేర్ విత్ సమ్మన్ ఎల్స్ అండ్ అతనికి తెలిసి హీ హ్యాడ్ టు గో త్రూ అ డివోర్స్ యాజ్ వెల్.
సో చూడండి, ఆల్రెడీ డిప్రెస్డ్ పర్సన్, ఇది ఇంకొక పెద్ద బ్లో, ఇంకొక హార్ట్ బ్రేక్. రైట్, ఇంకో హార్ట్ బ్రేక్. స్టిల్ ఇతను ఏంటంటే హీ వాజ్ కన్సిస్టెంట్లీ ట్రయింగ్. మళ్ళీ ఇంటర్నేషనల్ గేమ్స్లో అతనికి ఛాన్స్ దొరికింది, మళ్ళీ అరాకొర ఛాన్సెస్ దొరికినాయి. తర్వాత ఏంటంటే అతనికి కమెంటరీ ఛాన్స్ దొరికింది. సో క్రికెట్ కమెంటరీ చేయడం స్టార్ట్ చేశాడు. ఎవరన్నా సరే క్రికెట్ కమెంటరీ చేస్తున్నారు అని అంటే ఆబ్వియస్లీ ఇంకా వాళ్ళ కెరీర్ అక్కడికి అయిపోయినట్టే మనం గ్రహిస్తాం జనరల్గా. బికాజ్ ఇప్పుడు రవి శాస్త్రి ఇట్లా వీళ్ళందరూ ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత కమెంటరీకి వస్తూ ఉంటారు. అలాగే దినేష్ కార్తిక్ కూడా కమెంటరీ చేయడం స్టార్ట్ చేయగానే అందరూ ఏమనుకున్నారంటే ఇంకా అతను అయిపోయింది, ఇతను క్రికెట్ కెరియర్ అని అనుకున్నాడు. కానీ కమెంటరీ చేసుకుంటూ నెట్స్లో అతను కష్టపడుతూ మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలో ఒక సాలిడ్ పొజిషన్ సంపాదించుకున్నాడు ఆఫ్టర్ డూయింగ్ ది కమెంటరీ ఆల్సో ఎట్ ది ఏజ్ ఆఫ్ 37. రైట్, నాట్ దాట్ ఈజీ. సో దట్ ఈస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. మీరు మీ ఎఫర్ట్స్ కన్సిస్టెంట్గా పెట్టి, మీ మైండ్ సెట్ పాజిటివ్గా ఉండి, మీ లైఫ్లో ఎంత దరిద్రం అవుతున్నా కూడా, ఎంత దారుణంగా మీరు దెబ్బతింటున్నా కూడా, మీరు కనుక పాజిటివ్గా ఉండి కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెట్టారు అని అంటే సక్సెస్ మీ వంతు.